సర్పంచ్ ఎన్నికల్లో సీఎం స్వగ్రామం అయినటువంటి కొండారెడ్డిపల్లిలో ఇప్పుడు కాంగ్రెస్ జెండా పాతిందనంటే కనుక ఎస్ ఖచ్చితంగా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి. వాస్తవానికి కొన్ని గంటల క్రితం వరకు కూడా 15 మంది పోటీలో ఉన్నారు. ఈ 15 మంది పోటీల్లో నుంచి కూడా షార్ట్ లిస్ట్ చేసి ఒకరిని ఒక సీల్డ్ కవర్లో ఉంచినటువంటి సందర్భం. ఆ సీల్డ్ కవర్లో ఎవరున్నారనేది తేలిపోయింది. ఇప్పుడు ఎస్ ఖచ్చితంగా సీఎం చెడ్డి దోస్త్, సీఎం చిన్నప్పటి నుంచి తనతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈరోజు కొండారెడ్డిపల్లి ప్రజలు నిజంగా ఏకగ్రీవంగా ఇప్పుడు సర్పంచ్ని ఎన్నుకోవడం ఇప్పుడు సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి పరిణామం. మొన్న ఈ మధ్యన అక్టోబర్ 2న సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి కొండారెడ్డిపల్లి గ్రామాభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం వెళ్ళడం చూసాం. అక్కడ ఉన్నటువంటి సమీ పూజ కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం కావచ్చు, ఆ గుళ్ళోకి సంబంధించి పూజా కార్యక్రమం నిమిత్తం కావచ్చు ఆయన అటెండ్ అయినటువంటి సందర్భం కూడా చూసాం. సో అన్ని కార్యక్రమాల వెంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట వెంకటయ్య అనే అతను కూడా ఉన్నాడు. సో ఆ వెంకటయ్యే ఇప్పుడు కొండారెడ్డిపల్లె సర్పంచ్గా ఎన్నికైనట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే కాంగ్రెస్ అయితే తన ఖాతాలో వేసుకుంది. వాస్తవానికి ఇది మూడో ఫేజ్లో ఉండాల్సినటువంటి కొండారెడ్డిపల్లె అనేది తెలుస్తుంది. కాకపోతే ముందుగానే ఏకగ్రీవం అవ్వడంతో నిజంగా కొండారెడ్డిపల్లి ప్రజలైతే ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మీకు సాక్షాత్తు కొండారెడ్డిపల్లె సర్పంచ్ ఏకగ్రీవమైనటువంటి వ్యక్తి వెంకటయ్య ప్రస్తుతం మన తొలి వెలుగు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే వెంకటయ్య గారు. నమస్కారం సార్. యా సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డికి మీరు అత్యంత ఆప్తులు, మిత్రులు, చెడ్డి దోస్త్ అని ఇప్పటికే ఆల్రెడీ మీడియాలో పుంకాలుగా వచ్చేస్తున్నాయి వార్తలు. ఏంటి, ఎలా ఉంది ఆయనతో మీకు ర్యాప్ ఎలా ఉంటుంది చెప్పండి. ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఫస్ట్ ఒకటే ఊరు సార్. సార్ నాది కొండారెడ్డిపల్లి సార్ మాది. యా మేము ఫస్ట్ నుంచి సార్ వాళ్ళ మట్టి ఉండే సార్. నేను ఎక్కడ చదువుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సార్ వాళ్ళ ఉంటే సార్. ఇక్కడ కంటిన్యూ ఉంటుంది సార్. ఓకే సార్ ఇప్పుడు మా గ్రామానికి అది రిజర్వ్డ్ అయింది సార్, ఎస్సీ రిజర్వ్డ్ జనరల్. అవునండి సార్ దానికి ఛాన్స్ ఇట్లా వచ్చినందుకు యాక్చువల్గా కొండారెడ్డిపల్లి మూడో ఫేజ్లో రావాల్సింది ఉండేదేమో వాస్తవానికి. లేదు సార్, ఫస్టే సార్, ఫస్టే ఉంది సార్. ఫస్ట్ ఫేజే అంటే మూడో ఫేజ్ అని కూడా కొన్ని వార్తా కథనాలు కూడా వస్తున్నాయి, కానీ ఫస్ట్ ఫేజే. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం చాలా ఎక్కువని కూడా వస్తున్నాయి. ఏ రకమైనటువంటి అనుబంధం మీది చిన్నప్పటి నుంచి? వస్తున్నా సార్, ఒక్క నిమిషం చెప్పండి. సార్ సార్ ఏం లేదు సార్, ఇక నన్ను కుటుంబ సభ్యులాగా చూసుకున్నారు సార్ వాళ్ళ ఫ్యామిలీ సార్. ఓకే కొండారెడ్డిపల్లి ఎప్పుడు వచ్చినా సరే సీఎం రేవంత్ రెడ్డితో మీకు ఉన్నటువంటి అనుబంధం మొన్న ఈ మధ్యనే అక్టోబర్ 2న రావడం జరిగింది. అక్కడ సమీ పూజల్లో కానీ వీటిల్లో కానీ పాల్గొనడం జరిగింది. అప్పుడు ఎంతసేపు మీతో ఉన్నారు, ఏం మాట్లాడారు? లేదు సార్, ఇక సార్ బిజీగా ఉన్నాడు, సార్ ఏం మాట్లాడేది ఏముండదు సార్. ఓకే ఆశీర్వాదం తీసుకునేది సార్, అంతే సార్. ఇప్పుడు ఆల్రెడీ ఆయన మాట్లాడారా? కలిసాను సార్, కలిసాను. ఇప్పుడు సార్ ఇప్పుడు మాట్లాడలేదు సార్. ఇప్పుడు ఆల్రెడీ మీది ఏకగ్రీవం అనేది తెలిసింది కదా, ఏమైనా మాట్లాడారా మీతో? మాట్లాడలేదు సార్. ఆ చెడ్డి దోస్త్ అనేది చాలా ఇప్పుడు అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. లేదు సార్, అదేం లేదు సార్, కలిసి ఉండేది అంతే. కలిసి పెద్దోడు సార్. ఆయన ఇంటికి మీ ఇంటికి ఎంత దూరం? రేవంత్ రెడ్డి ఇంటికి మీ ఇంటికి ఇక ఒక 300 మీటర్లు ఉంటుంది సార్. 300 మీటర్లు అంటే ఒకే వీధి? లైన్ సార్, రోడ్ సైడ్. ఇద్దరు ఏం చేసేవారు చిన్నప్పుడు? ఏం లేదు సార్, సార్ నాకంటే పెద్దోడు సార్, 4-5 years పెద్దోడు సార్. ఓకే, ఎలా ఉండేవారు? ఏదైనా సినిమాలకి అయ్యి వెళ్ళేవారా ఏంటి అసలు? లేదు సార్, మా సార్ ఇక్కడే చదువుకొని నాన్నలో చదువుకున్న తర్వాత వనపర్తి అటు చదువుకున్నాడు సార్. అక్కడ తర్వాత కొండారెడ్డిపల్లి నుంచి రేవంత్ రెడ్డి సీఎం అయితే అతని మిత్రుడు ఇప్పుడు అదే ఊరికి సర్పంచ్ అయ్యాడు. అదే గొప్ప విషయం వెంకటయ్య గారు. ఇప్పుడు దానిపైన ఇప్పుడు సర్వత్రా చర్చ అయితే నడుస్తోంది. మీ ఫొటోస్ కూడా ఆల్రెడీ సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మెయిన్ మీడియా వేదిక కావచ్చు, అన్నీ వైరల్ కూడా అవుతున్నాయి. ఏంటి మీరు చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి గారి కోసం మీరు ఏదన్నా మీరు చెప్తే మీ మాటలో వినాలని ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఇప్పుడు న్యూస్ అయ్యింది. ఇప్పుడు ఇదంతా ఎంత సుమారుగా 15 మంది పోటీలో అన్నారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ చేసినటువంటి కుటిల ప్రయత్నాలు కొన్ని ఉంటాయి కదా, అది వాటి గురించి ఆయన చెప్పగలుగుతారా? అంటే మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం కానీ ఇది కానీ ఏమైనా జరిగిందని అనుకోవచ్చా? ఏం
లేదు సార్, అట్లాంటిది ఏం లేదు సార్. సుమారుగా 15 మంది పోటీలో ఉన్నారు. జస్ట్ ఇందాకే ఒక కాల్ కూడా మేము తీసుకున్నాం వేరే వాళ్ళది. లేదండి ఇది ఎక్కువ ఇది బీసీకి వెళ్ళాల్సింది, ఎస్సీకి వెళ్ళింది, మేము ఆల్రెడీ వెళ్తున్నాం అని వాళ్ళు ఏదో చెప్పినటువంటి సందర్భం కూడా కనిపించింది. సో ఇవన్నీ అవాంతరాలు ఏమన్నా ఎదురయ్యే అవకాశం ఉందా ముందు ముందు? ఏం లేదు సార్, ఏం లేదు సార్. ఒక్క నిమిషం లేదు. చెప్పండి. వెంకటయ్య గారు చెప్పండి. అక్కడ బీఆర్ఎస్ తరఫున ఎవరన్నా అభ్యర్థిని పెట్టారా, బలపరిచిన అభ్యర్థిని? ఎందుకంటే సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కదా బీఆర్ఎస్, అక్కడ ఉండేటువంటి సర్పంచ్ పదవిని చేజిక్కించుకోవాలనే ఆశతోటి ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ క్రమంలో అటువంటి ప్రయత్నాలు ఏం జరగలేదా ఇటు బీజేపీ నుంచి కూడా? ఓకే, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కేడర్ ఎలా ఉంది, మీకు ఎలా సపోర్ట్ చేసింది? అందరి ప్రజల సహకారంతో, మా సారుల సహకారంతో అందరూ మాకు బాగా సపోర్ట్ చేస్తారు సార్, మా సారు విధానంతోనే. ఓకే, వాస్తవానికి ఈ యొక్క సర్పంచ్ పదవులు అంటే పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలండి ఇవి వెంకటయ్య గారు. సో మీరు అంటే ఇంతకుముందు ఏ పార్టీకైనా చెందున్నటువంటి వ్యక్తి, లేదా కాంగ్రెస్ జెండా మోస్తున్నారా, లేదా మీ పనేదో మీరు చూసుకునేటువంటి వ్యక్తి ఈరోజు యునానిమస్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఏ రకంగా చూడాలి మిమ్మల్ని? అంటే ఏదైనా పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా మిమ్మల్ని భావించాలా? కాంగ్రెస్ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండేవాన్ని సార్. ఓకే, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా మీరు ఈ రోజు ఉన్నారు. అవును సార్. ఓకే, ఇంతలాగా ఏకగ్రీవంగా మిమ్మల్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి? అంటే మీ గురించి మంచి చెడులు ఆ యొక్క గ్రామస్తులు కావచ్చు ఇదంతా కూడా మీలో చూసినటువంటి ఆ మంచి ఏమిటి, ఏమైనా చెప్పగలుగుతారా మీ మాటల్లో? లేదు సార్, అందరూ మా గ్రామ ప్రజలతో కలిసిమెలిసి కుటుంబ సభ్యులాగా ఉండేవాన్ని సార్. ఓకే, అది అదే దాన్ని అది చూసి మా సారు అందరితో కలిసిమెలిసి ఉంటాడు. చెప్పిన ప్రజలకు కావాల్సిన ఏమైనా ఏది ఇబ్బందులు ఉన్నా కానీ ముందుండి చేస్తాను సార్. వెంకటయ్య గారు మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ సార్. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. అప్పుడు మీరు ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారిది అప్పుడు ఎంత చదువు? ఆయన ఎక్కడున్నారు అప్పుడు? సార్ హైదరాబాద్ ఉన్నారు సార్. అప్పుడు మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి గారు, ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు. హైదరాబాద్ ఉన్నారు. మీరు ఇంటర్మీడియట్ తోటి ఆపేశారా? అవును సార్, అంతవరకు. ఓకే అండి, మీకు ఎంతమంది పిల్లలు? 2 బాబులు సార్. 2 బాబులు. వాళ్ళు కూడా చదువుతున్నారా? అవును సార్, చిన్న బాబు బీటెక్ చేస్తున్నాడు, పెద్ద అబ్బాయి డిగ్రీ అయిపోయింది సార్. మీకు ఏమైనా వ్యవసాయం చేస్తుంటారా, లేకపోతే ఏదైనా వృత్తిరీత్యా ఏదైనా? వ్యవసాయం సార్, వ్యవసాయ పొలం ఉంది సార్ ఊళ్ళో. ఏదైనా వ్యాపారంలో కూడా అనుభవం ఉందా మీకు? సార్ ఏదైనా వ్యాపారంలో కూడా అనుభవం ఉందా? ఏం లేదు సార్, ఏం లేదు సార్. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది? 7 ఎకరాలు సార్. 7 ఎకరాలు. ఓకే, గుడ్. ఇదంతా కొండారెడ్డిపల్లిలోనే ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి మీరు ఈరోజు సర్పంచ్ అయ్యారు ఏకగ్రీవంగా. అవును సార్, అవును సార్. ఓకే అండి, ఎనీవే కంగ్రాచులేషన్స్ వెంకటయ్య గారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫోన్ లైన్లోకి వచ్చి మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు. ఓకే. మొత్తానికి ఇది వెంకటయ్య గారితోనే మనం డైరెక్ట్గా మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం కదా. ఆయన పేరు వెంకటయ్య, అతనికి 2 కుమారులు ఉన్నారు. ఆయన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఆయన ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఆయన చెడ్డీ దోస్త్ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ టైంలో హైదరాబాద్లో ఉండి చదువుకునేవారని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి మిత్రుడైనటువంటి వెంకటయ్య ఇప్పుడు కొండారెడ్డిపల్లి సర్పంచ్, ఆయన సీఎం రేవంత్ రెడ్డి మిత్రుడు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ ఫస్ట్ తన ఖాతాలో వేసుకుందనంటే కనుక ఒక పీఠాన్ని, సర్పంచ్ పీఠాన్ని మనం ఖచ్చితంగా చెప్పకనే చెప్పచ్చు. సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లె కాంగ్రెస్ జెండాతో రెపరెపలాడుతుందానంటే కనుక ఖచ్చితంగా. ఎందుకంటే పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు ఇవి. పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు రంగంలోకి దిగుతారు. సో వాళ్ళ కేడర్ అంతా కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే కనుక ఆ యొక్క పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుస్తారనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు అదే జరిగింది. కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది స్వయాన కొండారెడ్డిపల్లెలో. సీఎం స్వగ్రామం అయినటువంటి కొండారెడ్డిపల్లెలో తన మిత్రుడైనటువంటి చెడ్డీ దోస్త్ అయినటువంటి వెంకటయ్య ఈరోజు సర్పంచ్గా ఎన్నిక కాబడడం నిజంగా రేవంత్ రెడ్డికి కూడా చాలా ఆనందంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే మొన్న మధ్యన అక్టోబర్ 2న కొన్ని అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం కొండారెడ్డిపల్లి స్వగ్రామానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వాళ్ళు, అలాగే తన వీధిలో చిన్నప్పుడు తను తిరిగినటువంటి
వీధిలో ఎవరైతే ఉంటారో చుట్టాలు బంధువర్గం వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరితో కూడా ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భం. ఎస్, ఖచ్చితంగా ఈరోజు కనుక వెంకటయ్య ఎన్నిక కనుక చూస్తే కనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆశీస్సులు మెండుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏదైనా సరే ఇది ఒక శుభ పరిణామం. కొండారెడ్డిపల్లి నుంచి సీఎం పోస్టులో రేవంత్ రెడ్డి ఉంటే అదే గ్రామానికి సర్పంచ్ సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వెంకటయ్య ఉండటం మరొక విశేషం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.